అంతరిక్షంలోకి దిగి అంతు చిక్కని ఎన్నో రహస్యాలను ఛేదిస్తూనే ఉన్నాం. కానీ ఇంకా వరకట్నం లాంటి దురాచారాలను అయితే తప్పించలేకపోతున్నాం. చదువుకున్న సన్నాసులు కూడా వరకట్న వేధింపులతో ఆడపిల్లలను కాల్చుకు తింటుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదని అంటున్నారు కుటుంబ సభ్యులు. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఏమా వరకట్న విషాద గాథ? ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరే నాగమణి. ఈమెతో పాటు ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతడి పేరు మారుతి. వీళ్ళిద్దరికీ పండంటి బాబు. చేసుకుంటే ముచ్చటైన కాపురమే. ఎందుకంటే నాగమణి గవర్నమెంట్ ఎంప్లాయ్, విఆర్ఏగా పనిచేస్తోంది. జీవితకాలం సంపాదన గల మహిళ. ఇక మారుతి కూడా లండన్లో జాబ్. భార్య భర్త ఇద్దరూ ప్లాన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. కానీ నాగమణి తక్కువ కట్నం తెచ్చిందని అత్తగారింట్లో విపరీతమైన పోరు. ఇందుకు భర్త కూడా జత కావడంతో ఇంత మంచి ఉద్యోగముండి పన్నంటి బాబు పుట్టి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. వాళ్లు పెట్టే నస ముందు తనకున్న ఆనందాలన్నీ ఆవిరైపోయేవి. ఉన్న సమస్యలు చాలవన్నట్టు బాబుకు అనారోగ్య సమస్య. ఇందుకు 7 లక్షల రూపాయలు అవసరమని చెప్పారు డాక్టర్లు. ఆ డబ్బు ఖర్చు చేయడం తన వల్ల కాదని ఆ మొత్తం పుట్టింటి నుంచి తెచ్చి కట్టమని వేధించేవాడు లండన్ మొగుడు. వాళ్ళ ఊరికి తీసుకుపోయి డాక్టర్ పెట్టిరంట. నువ్వు దరిద్రం దానివే అన్నారంట. నువ్వు కట్టాలు తేలేదే అన్నారంట. మేము కావాల్సిన బంగారం పెట్టాం, కావాల్సిన తప్పించాం. మేము ఏం చెప్పాలి ఇంకా నా బిడ్డ గురించి నాయన. అత్తగారైతే కోడలు వచ్చినప్పటి నుంచి ఇంట్లో దరిద్రమంటూ నానా గొడవ చేసేది. ఓ పక్క భర్త నుంచి సరైన సాయం అందక, మరోవైపు బిడ్డ ఆరోగ్యం సరిగా లేక ఎందుకీ బతుకు అనిపించిందేమో హార్పిక్ తాగి ఆత్మహత్య చేసుకుంది నాగమణి. ప్రభుత్వ ఉద్యోగైన నాగమణి అంత అధైర్యపడి చావాల్సిన అవసరం లేదంటారు కుటుంబ సభ్యులు. అత్తింటి వాళ్లే తమ బిడ్డను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. నైట్ మాకు తెలియదు, 12 గంటలకు ఫోన్ చేసిండు ఇట్లా హార్పిక్ తాగింది అని. లోపల వాళ్ళు మాత్రం ఏదో టార్చర్ పెట్టిండ్రు, అందుకే అట్లా అయింది. ఆ అమ్మాయి అట్లా చేసుకునేది కానే కాదు. ఒక గవర్నమెంట్ జాబ్ పెట్టుకొని ఇంత దూరం రావాల్సిన పనేంది. తన సోదరికి ఇలా జరగడంతో ఆ కడుపు మంట కొద్దీ బావ మారుతిపై చేయి చేసుకున్నాడు నాగమణి తమ్ముడు. తనపై దాడి జరిగిందంటూ ఓయూ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ చేశాడు మారుతి. చికిత్స జరుగుతుండగా ఆమె మృతి చెందిందే. అక్కడి నుంచి పరారైపోయాడు మారుతి. తన అక్క చావుకు కారణమైన బావ పాస్పోర్టును వెంటనే సీజ్ చేయాలని, లేకుంటే అతడు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని అంటున్నాడు నాగమణి తమ్ముడు. సార్ చెల్లె పేరు నాగమణి సార్, అతను హస్బెండ్ పేరు మారుతి సార్. ఫుల్ టార్చర్ సార్. ఇంటి వాళ్ళు హరాస్మెంట్ చేసి చంపినారు సార్. మాకు న్యాయం జరిపించండి సార్. చెల్లెకి ఇట్లా భర్తకి ఎవరికి రావాలి సార్, చెల్లెకి జరిగినట్టు ఎవరికి జరగదు సార్, ఏ అమ్మాయికి జరుగుతుంది సార్. సాఫ్ట్వేర్ అని ఇచ్చినాం సార్. నాగమణిని తామెంతో అల్లారుముద్దుగా సాకామని, ఆమెను బాగా చూసుకోకుండా అత్తింట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆరోలు పెట్టారని, వీళ్లకు కఠినంగా శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు నాగమణి కుటుంబ సభ్యులు.